సరే ఇప్పుడు మీరు రాసిన పాటలకి మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ మీరు రాసిన పాటలకి సద్వినియోగం అయిందనుకుంటున్నారా? పిక్చరైజేషన్ ఎలా ఉంది? ఆ పాడిన వ్యక్తులు ఎవరు ఏంటి? అది ఇంకా నిస్సందేహంగా చెప్పొచ్చండి. పాటలకు న్యాయం జరిగింది. ఎందుకంటే మణిశర్మ గారు మరి మెలోడీ బ్రహ్మ అంటాం, మరి సామాన్యులు కాదు. అవును. అలాగే గాయకులు కూడా అమ్మాయి రమ్య బెహ్రా, సాకేత్, శ్రీకృష్ణ గతంలో నా పాటలు పాడిన వారు కూడా చాలా మనసు పెట్టి చాలా శ్రద్ధగా ఎక్కడ కూడా ఒక అక్షర దోషం లేకుండా హృదయంలో నుంచి పొంగినట్లుగా ఆ పదాలను వాళ్ళు పలికించారు. తర్వాత ఇక టేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేప్పటికి భానుగారు నిజంగా ఎంత ఆయన త్రికరణ శుద్ధిగా చేశారండి. ఆయన అందులో భాను అంటే సూర్యుడు అనేక దశలు ఉంటాయి, ద్వాదశ ఆదిత్యులు ఉంటాం. ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటారు, అక్కడి నుంచి పెరుగుతూ మధ్యాహ్నం తీవ్రంగా ఉంటారు, సాయంత్రం మళ్ళీ చల్లబడతారు. ఇట్లా అన్ని దశల్ని అన్ని పరిస్థితులను ఆయనలో గమనించాను. కొన్నిసార్లు మరి కావాల్సినటువంటి అవుట్పుట్ కోసం ఆయన ఎంత శ్రమించారు, ఎంత తాపత్రయపడ్డారు అన్నది చూశాను. తర్వాత వారు కూడా నాతో చెప్పేప్పుడు కూడా గురువుగారు అంటూ ఒక గురువుగారి దగ్గర ఒక విద్యార్థి, ఎన్నో సినిమాలు తీసినటువంటి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, అటువంటి ఒక శ్రద్ధాశక్తులతో విషయం చెప్పి ఇలా కావాలి గురువుగారు అని చెప్పేసి, అంటే విషయాన్ని మన మనసుకి హత్తుకునేట్లుగా వివరించడంలో ఆయన చాలా శ్రద్ధాశక్తులు చూపించారండి. అలాగే మరి నిర్మాత గారు కూడా మరి కంఠమనేని రవిశంకర్ గారి యొక్క కంఠం కూడా ప్రతిధ్వనించింది. ఆయన కూడా ఒక ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే, మా పూర్వీకులందరూ కూడా రైతులు కనుక వారి కోసం నాకు జీవితం ఏమైనా పర్వాలేదు. ఇంటరాక్ట్ అయ్యారు మీతో? మాట్లాడారండి, పిలిపించి మాట్లాడారు. వారితో మాట్లాడిన తర్వాత మనకు 1947 ఆ ముందు ఆ ప్రజల హృదయ స్పందనలు ఎలా ఉంటాయో అలా అనిపించింది. ఎందుకంటే మరి ఒక 50-60 సినిమాలు తీసినటువంటి నిర్మాతలను మించినటువంటి ఒక అంకిత భావం, మరి ఆ తాదాత్మ్యత, ఆ ఆత్మీకరణ అంటామండి, అటువంటి హృదయ స్పందనలతో ఆయన ఈ పిక్చర్ నిర్మించడం జరిగింది. వారు కూడా ఇలా అనుకుంటున్నామండి అని చెప్పేసి వారి తర్వాత మాట్లాడటం చేయడం అన్నీ కూడా, ఎందుకంటే దర్శక నిర్మాతలు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళండి. వాళ్ళిద్దరు కూడా ఆ మనసు పెట్టి చేయడం వల్లనే ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. అలాగే నేను గమనించాను, మరి దాని కో డైరెక్టరు, మరి అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక సినిమా కోసం పనిచేస్తున్నట్టుగా ఎవరు చేయలే. మన ఇంట్లో ఏదో ఫంక్షన్ అనుకోండి, ఇది PM to PM అంటాం కదండి, అంటే ప్రైమ్ మినిస్టర్ టు పని మినిస్టర్ వరకు అన్నీ మనమే చేస్తాం. అలా వాళ్ళు చేశారు. ఒక పగలని లేదు, రాత్రని లేదు, ఆ పని ఈ పని లేకుండా అంత మనసు పెట్టి చేశారు. అలాగే మరి వినోద్ కుమార్ గారు కానివ్వండి, మరి వాణి విశ్వనాథ్ గారు కానివ్వండి. యాక్చువల్గా వాణి విశ్వనాథ్ గారు చేయడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వారు చిరంజీవి గారితో అలాంటి పెద్ద పెద్ద నటులతో ఒక రొమాంటిక్ సబ్జెక్ట్స్ అలాంటివి చేశారు. అటువంటి వ్యక్తి వాళ్ళ ఒక మాతృ హృదయంతో, ఎందుకంటేనండి మట్టిలో మానవత్వం, మాతృత్వం రెండు ఉంటాయండి. ఇక్కడ మానవత్వం అన్నది వినోద్ కుమార్ గారు చూపిస్తే, మాతృత్వం వాణి విశ్వనాథ్ గారు చూపించారు. ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క హృదయాన్ని, ప్రాణాన్ని అక్కడ పెట్టి వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం వల్లనే ఇవాళ ఆ స్థాయిలో ఒక చలనచిత్ర ఆవిష్కారం జరిగిందని నేను భావిస్తున్నాను. పాటలు అయితే రాశారా, మీ కాంట్రిబ్యూషన్ ఏదైందో అది గ్రేట్. ఓవరాల్గా మీరు పిక్చర్ చూసినప్పుడు యాజ్ ఏ ఆడియన్గా మీరేం ఫీల్ అయ్యారు? ఇప్పుడు తప్పనిసరిగానండి, రాస్తున్నంతసేపే మనం రచయితలు, తీస్తున్నంత వరకే ఆయన డైరెక్టరు, చెక్కు మీద సంతకం చేస్తున్నంత వరకే ఆయన నిర్మాత. ఆ తర్వాత అందరం కూడా ప్రేక్షకులు వినండి. హాల్లో కూర్చున్న తర్వాత మనం మా సామాన్య ప్రేక్షకుల్లాగానే మనం చూస్తాము. ఆ స్థాయికి వస్తుంది ఆ సినిమా. అలా చూసినప్పుడు అండి, నాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మమ్మ గారు, తాతగారు వారి ఊరికి వెళ్ళినప్పుడు ఆ రైతులు పడేటువంటి వేదన, వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క త్యాగం అవన్నీ ప్రత్యక్షంగా చూసి పెరిగిన వాడిని. మళ్ళీ ఇంకొకసారి నాకు అది కనిపించిందండి. ఎందుకంటే ఒక సినిమాలాగా నాకు అనిపించలేదు. అందులో వాళ్ళ యొక్క రైతుల హృదయంలో గుండె బద్దలవ్వటం, దేవుడా రక్షించమని వాళ్ళు ఆక్రోశించడం, అవన్నీ చూసిన తర్వాత నాకు అటు అమరావతిలోనో లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లోనో ఎక్కడో పల్లెటూర్లకు వెళ్ళి మన కారులో నుంచి ఆ విండో కింద పెట్టి చూస్తే ఎలాగ అనిపిస్తుందో అలా అనిపించింది. కానండి ఒక పిక్చరేషన్ లాగాను, ఒక కృత్రిమత్వం అన్నది ఏమాత్రం లేనటువంటి సహజత్వం అన్నది అందులో కనిపించింది. ఆ విధంగా
నేను కూడా ఒక మామూలు ప్రేక్షకులానే స్పందించాను. అటువంటి అనుభూతి తప్పకుండా ఆ సినిమా నాకే కదండి, కొన్ని వేల మంది లక్షల మందికి అటువంటి అనుభూతి కలిగించింది. అందులో నేను ఒక భాగం అంతే. మీ కెరీర్లో ఆణిముత్యాలు లాంటి పాటలు రాశారని నాకు 6 నందులు వచ్చాయని మీరు ఇందాక చెప్తున్నప్పుడు కాస్త మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ కనిపించింది మీ ఫేస్లో. అలాంటి వర్క్ సాటిస్ఫాక్షన్ ఈ పాటలకు కూడా నంది అవార్డులకు ఒక అవార్డులు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ పాటలు కూడా రావాలని కోరుకుంటున్నాను. అలానే మీ కెరీర్లో చూసుకుంటే మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాటలు ఏమనిపించింది ఇప్పటి వరకు? ఇది చిరునవ్వులతో బ్రతకాలని మీ శ్రేయభిలాష్లో. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాన్ని జీవించడం కన్నా మరొక పరమార్థం దానికి ఉండదు. అనుకోని పరిస్థితులు అవాంతరాలు ఎదురైనప్పుడు ఈ జీవితాన్ని అర్థాంతరంగా ముగించకుండా ఎదురైనటువంటి పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి సంకల్పంతో మరి రాసినటువంటి పాట అది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. అందులో మనిషి జీవితంలోని అన్ని దశలను ఆవిష్కరించారండి. అసలు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి సంకల్పం మనకి ఎందుకు కలుగుతుందంటే అది పల్లవిలో కాకుండా ముందు సాకిలో చెప్పాను. అందులో ఆత్మీయత కరువైన, అంధకారం ఎదురైన, బ్రతకటమే బరువైన, స్థితిగతులవి ఏవైనా చిరునవ్వులతో బ్రతకాలి అన్నాను. అంటే ఆత్మీయత కరువైన, ప్రేమ రాహిత్యం, అంధకారం ఎదురైన అంటే భవిష్యత్తు శూన్యంగా అనిపించడం, బ్రతకడమే బరువైంది అంటే అసలు జీవించడం కూడా కష్టం అలాంటి పరిస్థితులు. ఇక మిగిలిన ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చిరునవ్వులతో బ్రతకాలి. మనం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా చూస్తూ ఒక కామెడీ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నవ్వడం కాదండి, ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా చిరునవ్వులతో బ్రతకాలి అన్నటువంటి విషయం. తర్వాత ఆనందాలను అన్వేషిస్తూ, ఇప్పుడు ఆనందం అన్నది మన కళల్లో ఉంటుందండి, ఎదురుగా మనం కనిపించేటువంటి సంఘటనలు కాదు. ఇప్పుడు మన రైతుల విషయం తీసుకుంటే రైతు వ్యవసాయం అన్నది ఒక వ్యాపారం కాదండి. ఒకప్పుడు చదివాను ఎక్కడో, మన ఈ ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తలు, నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఆర్థికవేత్తలే యూరోపియన్ ఎకనమిస్ట్ ఒక ఆయన ఒక అనాలిసిస్ చేశారు. ఏంటంటే ఇండియాలో పండేటువంటి వ్యవసాయం వేస్ట్ అండి, ఎందుకంటే 1 కిలో బియ్యం పండించాలి అంటే దానికి ఎన్నో వేల లీటర్ల నీళ్లు అవసరం అవుతుంది. మరి 1 లీటర్ నీరు ఇవాళ మినరల్ వాటర్ లెక్క వేసుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు ఆ ప్రకారం లెక్క వేసుకుంటే ఎన్నో బిలియన్లు వేస్ట్ అయిపోతుంది అక్కడ అన్నారు వారు. ఏమంటారంటే వారి క్యాలిక్యులేషన్ కరెక్టే, కానీ ఇక్కడ కావాల్సిన క్యాలిక్యులేషన్ కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎమోషన్, ఒక డివోషన్, ఒక డెడికేషన్ ఇందులో ఉంది. ఇది ఒక జీవన విధానం. ఇది ఇప్పుడు ప్రజల 10 మంది కోసం జీవితాన్ని అర్పించేటువంటి త్యాగం అన్నది ఆ వ్యవసాయంలో ఉంది. అది లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తుంది? అవుట్పుట్ అనేది కంప్యూటర్ నుంచి ఇంకో దాని నుంచి రాదు కదా. కనుక అటువంటి వ్యవసాయాన్ని చూడాల్సిన కోణం అది కాదు. అటువంటి వ్యవసాయం చేసేటువంటి వాడు ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ ప్రాంతం అయినా సరే మనం పాదాభివందనం చేయవలసినటువంటి పరిస్థితి. సో ఆ దృష్టితోనే చూడాలి తప్ప మరో కోణంతో పరిశీలించడం అన్నది సరైనది కాదు. అప్పుడు అది ఏ రకంగా చూసినా దృష్టి దోషం అవుతుంది.